ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతుంది కీర్తనలు 21వ అధ్యాయం మనం ధ్యానం చేద్దాం. యెహోవా రాజు, నీ బలమును బట్టి సంతోషించుచున్నాను, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతడి మనోభష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దేవుడైతే ఇక్కడ దావీదుని ఏమంటున్నాడంటే, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడంట. అవును, ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఉచితమైన రక్షణను బట్టి కూడా మనము కూడా ఆ విధముగా ఎంతో గర్వంగా మనమైతే ఉండాలి. ఎందుకంటే మన అతిశ్రయ దుర్గము మన దేవుడే. అంతేకాకుండా అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక దేవుడు వింటున్నాడని కూడా శీఘ్రముగా అతను ఆశీర్వదించి అతని తల మీద అయితే అపరంజి కిరీటమును కూడా ఉంచి ఉన్నానని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ వచనాల్లోని భావము, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను నడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. దేవుడైతే ఇక్కడ ఆయుష్యుత్తమే కాకుండా అతనికైతే గొప్ప మహిమను కూడా గౌరవంతో కూడా ఇచ్చి ఉన్నాడంట. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నొల్లసింపజేసి ఉన్నావు. ఎలయనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణాస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలములు నీవు నాశనము చేసేదవు. నరులలో నుండకుండా వారి సంతానము నశింపజేసేదవు. దేవుడైతే ఉగ్రత మనము ఈ యొక్క 2 వచనాల్లో మనం చూడగలం అన్నమాట. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురాభిప్రాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు. నీ ఒంటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టేదవు. దేవుడైతే ఎన్నో చెడు ఆలోచనలు చేసినప్పుడు ఆ ఆలోచనలన్నీ కూడా వెనకకు త్రిప్పివేసినట్లు ఈ వచనాల్లో మనం చూస్తాము. యెహోవా, నీ నామమును బట్టి నిన్ను హెచ్చించు కొనుము. మేము గానము చేయుచు నీ ప్రాకారములు కీర్తించెదము. దేవుని బట్టి మనమైతే హెచ్చించాలని అంటే అతని యొక్క మనము ప్రార్థనలో స్తుతుల్లో అన్నిటిలో కూడా మనము ఆయన యొక్క నామమును హెచ్చించాలి అన్నమాట. మనం ఎల్లప్పుడూ కూడా కీర్తించాలి అని కూడా ఇక్కడ తెలియచేస్తుంది. అంతేకాకుండా ఈ వచనాల్లో మనం చూస్తే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు విగ్రహారాధనలు చేసినప్పుడు ఆయన అగ్ని ద్వారా వాళ్ళందరిని కూడా దహించి వేస్తాను. అంతేకాకుండా వాళ్ళకు వంశమే కూడా పిల్లలు కూడా లేకుండా నశింపజేస్తాను, నిర్మూలం చేస్తాను, అగ్ని వారిని దహించును అని రేపు రాకడ గురించి కూడా ఈ వచనాలు మనల్ని హెచ్చరిస్తుంది. దీనిలోని భావము మీరు గ్రహించారా? దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాము. అట్లాగే కాకుండా ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన కృప పొందుకుంటామని కూడా
మనం చూడగలుగుతున్నాము. ఈ వచ్చిన భావము అర్థమయ్యిందని నేను ఆశిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.